ఇదంటే చెక్కలతో చేశారనమాట. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నాను. మీ సపోర్ట్ కూడా చాలా బాగుంది. ఏంటంటే నిన్న మా కపిల్ వాళ్ళ మేనమామ ఒంట్లు వచ్చాయంట దగ్గరికి. వాళ్ళ మకము మార్చుకుంటున్నారు. ఇక్కడ నుంచి నా దగ్గర నుంచి ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అంటే అక్కడికి చెప్పక్కల అంటే ఒంట్లో ఉండడానికి జాలీలు అయినాక రమ్మని తీసుకెళ్ళారు నన్ను. అందుకే నిన్న వీడియో పెట్టలేదు. 3 రోజులు అయింది వీడియో పెట్టి. నిన్న తీసుకెళ్ళారనమాట. తీసుకెళ్తే నిన్న 10 గంటలకు వెళ్ళాను పొద్దున్న. కానీ ఏరియా అయితే చూడడానికి చాలా బాగుంది. అంటే ఎప్పుడో పురాతనమైన ఇల్లులు కూడా ఉన్నాయి అక్కడ. అంటే చెక్కలతో తయారు చేసిన ఇల్లులు. ఆ ఒంట్లు కూడా మీరు చూసుంటారు చాలామంది. మన ఏరియా అంటే మన ఆంధ్రాలో ఒంట్లు అయితే చాలా తక్కువ ఉండవు. అసలని ఎక్కడో సర్కస్లోను అలాంటి ఇట్లా తప్ప. కానీ ఆ ఒంట్లు కూడా చూశాను. నేను ఒక వీడియో చేశాను అనమాట. ఆ చెప్పగల ఈ కట్టినప్పటికి రాత్రి చాలా లేట్ అయిపోయింది. రాత్రి రాలేదు అంక నన్ను అక్కడే ఉంచేశారు. మళ్ళీ పొద్దున్న 6:30 7 గంటలకు తీసుకొచ్చారనమాట. వచ్చాను మళ్ళీ ఇక్కడ ఇద్దరున్న వచ్చారు. వాళ్ళు కూడా అంటే మా కఫీలు వాళ్ళు కూడా వచ్చారు. డ్రైవర్ను ఒక ఒంట్లు కాడ చేసి ఆయన. వాళ్ళకే ఇప్పుడు వంట చేయాలి. అక్కడ ఇద్దరు ఉన్నారనమాట. ఇక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరం. అంటే నేను పని చేస్తూ అంటే నేను పని చేసుకుంటూ వీడియో ఇక్కడైతే చిన్న స్టాండ్ ఒకటి ఉన్నది. అది పెట్టుకుని లేకపోతే ఏ కిటికీల్లోనో ఏ టైర్లు కాడ పెట్టుకుని వీడియో చేసేవాడిని. అక్కడైతే వాళ్ళు చేసేదిని అక్కడ ఉన్న సాల్తీలే చూపించడం జరిగిందనమాట. ప్లీజ్ లైక్ అయితే చేయండి. అంటే మనుషులు ఉన్నారు కదా, నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. చాలా రోజుల తర్వాత మనుషులు కనిపించారు కదా, వాళ్ళతో కలిసి పని చేయటం. ఎంత పని చేసినా కదా అనిపించలేదు. నిన్న 10 గంటల నుంచి నైట్ 7:30 అయిన దాకా చేసాం. ఎండలోనే పని చేసాం. గాలి అయినా అనిపించలేదు, అసలు ఏం అనిపించలేదు. అలా మనుషులు ఉన్నారు కదా, కొంచెం కనిపించారు కదా, కొంచెం ధైర్యం అనమాట. ఏదో మనిషికి తోడుంటే ఎంతైనా పని చేయొచ్చు. ఓకేనా? ప్లీజ్ నా వీడియో చూసి లైక్ చేసి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఒంట్లకి ఉన్నాక అనమాట. ఇది ఇప్పటికైతే ఇంతవరకు ఇది కట్టాము మా ముగ్గురం కలిపి. ఇంకా 2 కట్టాలంట. ఇల్లు కొంచెం చిన్నగా ఉంటాయి. ఒంట్లు అయితే ఇక అక్కడ మేతన్నాయి వస్తున్నాయి. నీళ్ళకో మరి దేనికో వస్తున్నాయి. గాలికి వాయిస్ సరిగ్గా వినిపించట్లేనట్టు ఉంది. నాకు చెవులు అంటే ఊరు వచ్చేస్తుంది. బొయ్యమని అక్కడ చూసారా వాటర్లా కనిపిస్తుంది. అది వాటర్ కూడా కాదు. అది వాటర్ అనుకుంటారేమో. అది వాటర్ కాదు. అది
మనోడు కిచెన్ అనమాట ఇది, ఇక్కడ వంట చేసి ఒకటిది. కిచెన్ అయితే చిన్నది అంటే నేను చేసి కాడ కిచెన్ మీద ఇది బాగా చిన్నది బాగానే. అంటే ఇదే మేక నుండి సెట్ అనమాట. అన్నీ రెడీగా ఉన్నాయి, ప్లాస్టిక్లు, గవ్వా చాయి. స్టవ్ అన్నీ బాగానే ఉన్నాయి. కిచెన్ చిన్నది, అంటే ఈ మనోడు మేక ఉన్నప్పుడు అంటే కొంచెం ఇరుగ్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో మేక కాళ్ళు, ఏట మాంసం, పెరుగు డబ్బాలు బాగానే ఉన్నాయి. అయితే ఇది ఈ సిలిండర్ అయితే ఈ ఫ్రిడ్జ్ గ్యాస్ మీద నడుస్తుందండి. ఈ ఫ్రిడ్జ్ గ్యాస్ మీద నడిచే ఫ్రిడ్జ్ అనమాట ఇది. దీని వెనకాల మనకు కనిపించట్లేదు. బాగున్నాయి. ముగ్గురు పడుకుంటారు ఇందులోను. మనోడికి పంక ఉంది, బలమైన పంక అనమాట, పెద్దదే. అంటే ఇలా ఉండ నాకు అక్కడ నా రూమ్లోనైతే, అక్కడైతే నేను ఉండే దగ్గర అయితే రూముల కింద ఉన్నాయి. ఇదంటే చెక్కలతో చేశారనమాట. ఇక్కడ ఈ ఏరియాలో చెక్కలతో చేశారు. ఇవన్నీ పాడైపోయినాయి అనమాట, గాలికి బాగా పాతైపోయింది. ఇదొక రూము, మళ్ళీ ఇదొక రూమ్. ఇది అయితే ఇంకా చాలా సగం కప్పడిపోయింది, ఇసుకలోనూ సగం కప్పడిపోయింది గాలికి. అప్పుడైతే ఈ రూముల్లో ఉండి బయట ఈ డెక్క ఉంది కదా, బయట ఇక్కడ కూర్చునేవారంట. అది అక్కడ ఒకటి ఉంది దూరంగా. సరే, ఇది గాలికి ఇక్కడ ఒకటి ఉండేదంట, ఇది మొత్తం కూలిపోయింది అనమాట. ఇది అంటే మనం ఇక్కడ ఆయన వంట చేసి ఆయన ఉన్నాడు, ఆయన అడిగిన ఇక్కడ ఒకటి ఉండేది, అది కూలిపోయింది, మొత్తం గాలికి ఎగిరిపోయింది అనేసి చెప్పాడు అనమాట. వేసవకాలమైనా సరే గాలి మాత్రం మంచి బాగా గాలి అయితే చల్లగా వేస్తుంది. సాయంత్రం టైం కదా, నేనైతే పొద్దున్న ఎప్పుడు 10 గంటలకు వచ్చాను. నేను అక్కడ పని చేశానని చెప్పాను, ఎందుకంటే నాకు నేను వీడియో తీసుకోవాలని కదా అనేసి అక్కడైతే స్టాండ్ మీద పెట్టి తీసుకోండి. ఇక్కడైతే స్టాండ్ అయ్యే లేదు కదా, వాళ్ళని ఏం తీయమంటాం, వాళ్ళ పని చేస్తుంటే అదే నేను చేసేది, అది చూపించాను అలాగా. ఇక్కడైతే వాళ్ళిద్దరు ఉన్నారు కదా, కొంచెం బాగుంటుంది. ఇక్కడ ఇద్దరు ఉంటేనే మనిషికి జాయం.
అక్కడైతే నేను ఒక్కడనే కాబట్టి కొంచెం విచారంగా ఉండేది అనమాట, ఒక్కడనే. కానీ ఇప్పుడు నాకు జాయింట్ వస్తారంట, ఏదో వచ్చారు అక్కడికి ఇద్దరు, వాళ్ళు వస్తారంట. పర్వాలేదు, ఇది ఇప్పుడైతే కొంచెం ధైర్యం, కానీ పర్వాలేదు, హ్యాపీగా ఉన్నాను. కుర్చీలు, కాస్ట్లీ కుర్చీలు, అవి కూడా పడేది. అక్కడ నాకు ఒక ఇంద్రభవనం ఉండేది కదా, ఆ ఇంద్రభవనం చూపించాను, ఒక వీడియో చేశాను. ఇంద్రభవనం దాని మీద పెద్దది ఉంది ఇక్కడ, అంటే లోపలికి వెళ్ళలేదు నేను, కానీ దాని మీద పెద్దది అనమాట. ఇక్కడ నుంచి చూపిస్తాను, అక్కడ కింద ఏదో చేస్తాడు, ఇక్కడ నుంచి చూపిస్తాను. చూసారా ఎంత పెద్దగా ఉందో. మాదైతే 6 టైర్లే, ఇదైతే చూడండి ఎన్ని ఉన్నాయండి, 12 టైర్లు. కింద ఏదో చేస్తున్నాడు అడుగు. మేమైతే ఇందాక అయ్యో సేపక్క ఈ జాలీల కింద కట్టాము, 1 2 3, ఇది ఒంటినిట్టాం కదా, ఇది కూడా మేమే కట్టాము ఇందాక. దీంతో 4 అనమాట. ఇది అన్నిటికి రారాజు అంటే, ఇది ఇక్కడ 80 ఒంట్లు ఎన్నో ఉన్నాయి, అన్నిటికి రారాజు. ఒకటే మగ ఒంటి, ఆ పిల్లలు కూడా ఉన్నాయి మగ ఒంట్లు, అవన్నీ ఆడే అనమాట. ఇంకా 75 76 ఉన్నాయంట పిల్లలను ఆ ఒంట్లు. దుమ్ము లేపుతున్నాయి. మరి నేనైతే ఒక అరగంటలోనే తీసుకెళ్తారంటే అప్పుడు చీకటి అయిపోతుంది. ప్లీజ్ నా వీడియో చూసి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఓకే మరి బాయ్ బాయ్, జై హింద్.